సింహరాశి వారికి 23, 24, 25 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ వ్యక్తులు మీ మీద చేతబడి చేయిస్తున్నారు. అలానే కాకుండా ఈ వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అలానే కాకుండా బాధపడతారు. అయితే ఈ వ్యక్తులు ఇప్పటికే మీ మీద చేతబడి చేయించి ఉండొచ్చు, లేకపోతే ముందు ముందు ఏంటంటే కనుక మీ మీద చేతబడి చేయించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వ్యక్తులు మీ ఇంట్లో ఉండొచ్చు, లేదంటే కనుక మీ చుట్టుపక్కల కూడా ఉండొచ్చండి. కాబట్టి ఈ వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనమాట. మీ ఎదుగుదల ఆపాలని, మీరు లైఫ్లో ఎదగకుండా ఉండాలని, అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా మీరు ఎదుగుతే చూడలేని వాళ్ళు, అంటే ఎదుగుతున్నారనుకోండి, బాగుపడుతున్నారనుకోండి, చాలామంది చూసి ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. అందులో నుంచి కొంత చెప్పాలంటే ఒక ఇద్దరండి కావాలని మీ మీద చేతబడి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కూడా మీ మీద ప్రయోగాలు చేసి, అంటే కొన్ని విధి విధానాలు ఆచరించుకొని వాళ్ళు ఏంటంటే ఫెయిల్ అయిపోయారనమాట. అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఏది కూడా వర్క్ అవ్వట్లేదు, ఏదైనా సరే గట్టిగా చేసేసి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యక్తులు ఖచ్చితంగా మీ మీద చేతబడి చేస్తున్నారు. కావున మీరు కొంచెం వీళ్ళతో దూరంగా ఉంటే మంచిదనమాట. లేకపోతే చాలా వరకు కూడా అండి మీరు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. అసలు ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అసలు ఏ పరిహారం చేసుకోవాలి, ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే సింహరాశి వారు ఏంటంటే కనుక సింహం లెక్క గర్జిస్తూ ఉంటారండి. వీళ్ళని చూస్తే ప్రతి ఒక్కరు కూడా భయపడతారండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు అలా ఉంటుంది, వాళ్ళ మాట విధానం అనేది కూడా అలా గంభీరంగా ఉంటుందన్నమాట. అలా గంభీరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారండి సింహరాశి వారిని. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక సింహరాశి వారితో స్నేహం చేయాలని, వాళ్లతో కలిసి ఉండాలని, వాళ్లతో ఏంటంటే కనుక మంచి పరిచయాలు ఏర్పరచుకోవాలని ఏంటంటే అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది వీళ్లకు బాగా తెలుసుంటుందండి. నిజం చెప్పాలంటే కనుక ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి చేయకుండా వీరి పని ఏదో వీరు చేసుకుంటూ, అలానే కాకుండా వీళ్లకు అంటే స్నేహితులు కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, వాళ్లకు అంటే ఈ సింహరాశి వారికి తోచినంత వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వీళ్ళ లైఫ్ని ఏదో వీళ్ళు లీడ్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు. అంతేకాని ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ, ఒకరిని చాలా వరకు కూడా చెప్పాలంటే ఒకరి కన్నీటికి కారణం అవ్వటం కానీ, ఒకరి మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, ఒకరు చెడిపోతే నవ్వటం కానీ ఇలాంటివైతే వీళ్ళు చేయరండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ సింహరాశి వారు. సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరి మీద ఏంటంటే కనుక జాలి చూస్తూ ఉంటారు. అయ్యో పాపం ఈ సమస్య వచ్చిందా, ఈ బాధ వచ్చిందా, ఈ విధంగా చేసుకోండి, దాని నుంచి మీరు బయటపడతారు అన్నట్టుగా సలహాలు ఇస్తూ ఉంటారు. అందరినీ నావాలనుకుని కలుపుకొని పోతారండి. కానీ ఆ నావాళ్లలోనే శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళు ఎప్పుడు కూడా గమనించుకోరండి. అలా గమనించుకోక ఏంటంటే కనుక ఇన్నాళ్ళు చాలా బాధపడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. వీరి చుట్టుపక్కలే చాలా మంది కూడా వీరు ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారని ఇప్పటి వరకు వీళ్ళు ఏంటంటే కనుక తెలుసుకోలేకపోయారు. తెలిసే వరకు ఏంటంటే కనుక పూర్తిగా వీళ్ళ జీవితమే కష్టాల బారిన పడిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారండి చాలా కష్టజీవులండి. ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తుంది, ఇంకో కష్టం పోగానే ఇంకో కష్టం ఏంటంటే కనుక వీరిని వెంటాడుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి పని కూడా అండి చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారండి. ఒక పని చేయాలంటే కనుక ఆ పని కోసము లోతుగా పరిశీలిస్తారనమాట. ఆ పని కోసం ఏంటంటే కనుక లోతుగా పరిశీలించి మొదలు పెడతారండి. మొదలు పెడితే మాత్రం ఆ పనిని మధ్యలో ఆపరండి. అది పూర్తయిందాక దాని వెనక శ్రమిస్తూ ఉంటారనమాట. అలాంటి తత్వాన్ని కలిగి ఉంటారండి. అందుకే పనిచేసే దగ్గర బాసుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి వారికి బలగం అంటే చెప్పాలంటే బంధువర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది ఏంటంటే నిజం చెప్పాలంటే సింహరాశి వారితో ఏంటంటే కనుక కేవలం డబ్బు కోసం మాత్రమే స్నేహం చేసేవాళ్ళు కూడా ఉన్నారని మనం చెప్పొచ్చు. అలా డబ్బు కోసమే స్నేహం చేసేవాళ్ళు, అవసరం కోసమే స్నేహం చేసేవాళ్ళు, అవసరం తీరిన తర్వాత వీళ్ళని దూరం పెట్టి పక్కన పెట్టి వీళ్ళను అంటే హేళన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు చాలా మందికి కూడా ఇలా జరిగింది. అలానే కాకుండా డబ్బు పరంగా కూడా నష్టపోయారు. కాబట్టి ఎవరైనా డబ్బు అడిగితే, డబ్బు పరంగా హెల్ప్ చేయమని అడిగితే లేదని మొహం మీదే చెప్పేయండి. లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారండి, చాలా బాధపడతారండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే వచ్చిందండి, ఎవరైనా ఇచ్చారండి, ఎవరు ఇవ్వలేదన్నమాట. అందరూ మోసం చేసేవాళ్ళు, అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఏదో 4 మాటలు తీయగా మాట్లాడి మీ నుంచి డబ్బు తీసుకుని ఆ తర్వాత మిమ్మల్ని బాధకు గురి చేస్తూ ఉంటారనమాట. అందుకే ఎవరు డబ్బు అడిగినా సరే, మీ వాళ్ళు కావచ్చు, పరాయి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదని మొహం మీదే చెప్పండి. అలానే కాకుండా ఎవరికి డబ్బు పరంగా మాత్రం హెల్ప్ చేయకండి. దానివల్ల మీకైతే ఇబ్బంది కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఫ్యామిలీలో ఏంటంటే కనుక సంతోషకరమైన వాతావరణం ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇలా చెప్పాలంటే కనుక ఒక రకంగా అందరితో చక్కగా ఉంటారండి, కలిసిమెలిసి ఉంటారు. ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, అలానే కాకుండా బాధ పెట్టడం కానీ ఇలా జరగదు.
అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. చిన్న చిన్న అంటే చెప్పాలంటే ప్రయాణాలు కూడా పడతాయి, ప్రయాణాలలో కూడా మీకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇలా చెప్పాలంటే మీకు తెలిసిన టెంపుల్స్కి వెళ్ళటం కానీ, లేదంటే కనుక మీకు తెలిసిన వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, అలానే కాకుండా పండుగల్లో పాల్గొనటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ నిజాయితీ, మీ మంచితనమే మిమ్మల్ని గెలిపిస్తుందండి. ఆ నిజాయితీ, ఆ మంచితనం ఏంటంటే కనుక మీకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మంచి అంటే అభిప్రాయం అనేది మీ మీద ఏర్పడేలాగా చేస్తుందన్నమాట. ఇతరులు మీ మీద మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారనమాట. మీ నడవడి బాగుంటుంది. అలానే కాకుండా మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు, అందరితో బాగా మాట్లాడుతూ ఉంటారు, సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక నా వ్యక్తిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే నా సొంత వాళ్ళలాగా ఏంటంటే కనుక ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. అంతేకాని కించపరచడం కానీ, హేళన చేయడం కానీ అయితే చేయరని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీకుండే అనారోగ్య సమస్యలు కూడా చిన్న చిన్నవి తొలగిపోతాయండి. చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుందండి. పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. వృత్తి ఉద్యోగ పరంగా ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. మంచిగా ఏంటంటే కనుక వ్యాపారం సాగుతుంది. బిజినెస్లో ఏంటంటే కనుక కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారు, బిజినెస్ని డెవలప్ చేసుకుంటారు. బిజినెస్ పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే విందు వినోదాలలో పాల్గొంటారు కదండి, అక్కడ మీకు ఏంటంటే మంచి ఆదరాభిమానం లభిస్తుంది. మీరు అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మంచి పేరు మీరు తిరిగి సంపాదించుకుంటారని చెప్పొచ్చు. నార్మల్గానే సింహరాశి వారికి మంచి పేరు ప్రతిష్టత ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళ హోదా చాలా హై రేంజ్లో ఉంటుంది నిజం చెప్పాలంటే. అంటే వీళ్ళ గౌరవం అనేది ఆ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎంతైనా సింహరాశి వారు కాబట్టి సింహానికి అంటే ఎక్కువగానే దర్జా ఉంటుంది కదా, ఆ విధంగా వీళ్ళకి ఏంటంటే కనుక అలాంటి గౌరవాన్ని వీళ్ళు కలిగి ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలాగే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే ఇక్కడ మంచి సమయం అండి. అంటే మీకు 2 పెద్ద కోరికలు కూడా తీరుతున్నాయండి. 2 కోరికలు అంటే కనుక ఒకటి వాహనం కొంటారండి. అంటే 2 చక్రాల వాహనమా 4 చక్రాల దాన్ని మనం పక్కన పెడితే మీరు మాత్రం ఖచ్చితంగా వాహనం కొనుగోలు చేస్తారు. ఇది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నారు, ఇప్పుడు కొనేస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ తర్వాత రెండోది వచ్చేసి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందన్నమాట అండి. అంటే ఎన్నో రోజుల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నాము, ఏళ్ళు ఖర్చిపోయాయండి, కానీ సంతానం వార్త అయితే మాకు అందట్లేదండి అని బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఆ వార్త వింటారు, ఖచ్చితంగా ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. మీరు నక్కతోక తొక్కినట్టే అండి. మీరు ఏంటంటే కనుక నక్కతోక తొక్కినట్టే అని ఎందుకు అనబడుతుందంటే ఇక్కడ మీరు చేసే ప్రతి పని కూడా అండి మీకు సక్సెస్ అవుతుంది. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం చేసే పనుల్లో పెద్దగా ఆటంకాలు అయితే రావండి. మీకు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి గ్రహస్థితి అంతా కూడా బాగుంది. శని ప్రభావం తొలగిపోయింది. రాహుకేతు ప్రభావాల నుంచి మీరు బయటపడ్డారు కాబట్టి మీకేంటంటే కనుక ప్రతి చోట విజయమే లభిస్తుందన్నమాట. అంతగా చెడుగా ఉందని మనం చెప్పట్లేదు, కానీ ఈ 3 రోజులు కూడా ఎలా ఉంటుందంటే నిజం చెప్పాలంటే ఏ పని చేసినా కానీ అందులో మీకు ఎంతో కొంత లాభం కలుగుతుంది. అలానే కాకుండా పనులు కూడా చక్కగా సులభంగా చేసుకోగలుగుతారు. పెద్దగా కష్టపడి చేయాల్సిన ఇబ్బంది కూడా లేకుండా హాయిగా ప్రశాంతంగా ఈ 3 రోజులు గడిచిపోతుందన్నమాట. బంధువర్గంతో కూడా కలుస్తారు. అక్కడ కూడా ఏంటంటే కనుక మంచి విషయాల మీద చర్చ జరుగుతుంది. దానివల్ల కూడా మీకు ఎంతో కొంత లాభం చేకూరుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుందండి. కోర్టు కేసుల పరంగా మీదే పై అవుతుంది. విద్యార్థులకు ఏంటంటే కనుక వాళ్ళు అనుకున్న చోట అంటే చెప్పాలంటే ఇక్కడ మాకు సీట్ రావాలండి, ఇక్కడ మేము ఈ ఎగ్జామ్ రాసామండి, ఇందులో మేము పాస్ అవ్వాలండి అనుకుంటున్నారు కదా, అలా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచి జాక్పాట్ని కొడతారు. మీరు అనుకున్న దగ్గర సీట్ అనేది కూడా లభిస్తుంది. అలానే కాకుండా అడ్మిషన్స్ కూడా దొరికే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంచెం మీరు పని చేసేటప్పుడు మీ శ్రద్ధ అంతా కూడా పని మీదే ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారండి మీ వెనక అంటే చెడగొట్టేవాళ్ళు. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారనుకోండి, ఆ పనిలో ఏదో వంక పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ పనిని ఏంటంటే కనుక మధ్యలో ఆపించే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకే ఎవరు ఏం చెప్పినా కానీ వినకండి, నమ్మకండి. అలానే కాకుండా పనులు మధ్యలోనే పెండింగ్లో వేసేసి మీరు వదిలేయకండి. దానివల్ల ఏంటంటే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొంతమంది ఉన్నారండి నిజం చెప్పాలంటే ఇలా జరుగుతుందన్నమాట. ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు, కానీ కొద్దిపాటి మందికి అయితే తప్పకుండా జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఓవరాల్గా ఇంకంతా కూడా బాగానే ఉంటుందండి. ఇలాంటి వార్తలు అయితే అందుకుంటారు. అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలానే అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు. అప్పుల కూవిలో నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. సమయానికి డబ్బు అందుతుంది. సమయానికి డబ్బు అందటం వల్ల మీకేంటంటే కనుక ఒక చీటీ రూపంలో డబ్బు వచ్చి సమయానికి డబ్బు చేతికి అంది. ఆ డబ్బుతో ఏంటంటే కనుక కొత్తగా బిజినెస్ చేయాలనే ఐడియా ఉంది కదా, దాన్ని మీరు ఇంకా అంటే సిద్ధింపబడేలాగా చేసుకుంటారు. బిజినెస్ని ప్రారంభించడం కానీ, బిజినెస్ కోసం అంటే కావలసిన అంటే మొత్తం ఏర్పాట్లు చేసుకోవటం కానీ ఇలాంటి
ఇలాంటివి చేస్తారని చెప్పొచ్చు. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు, మంచి పనులు చేసేటప్పుడు, మంచి ఏదైనా అంటే మంచి విషయం మీద వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు అయితే ధరించి వెళ్ళకండి. ఆ నలుపు మీకు అంతగా అచ్చురాదు కాబట్టి దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. అదొకటి గమనించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఎవరితో కూడా ఎలాంటి పర్సనల్ విషయాలను పంచుకోకండి. ఎందుకంటే మీరు బాగున్నారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే ఏడుస్తారు. మీరు చెడిపోయారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే నవ్వుతారు. కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి విషయాలు అయితే చెప్పకండి. ఇక్కడ ప్రత్యేకించి మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల సంపదలు చేకూరుతాయి. అందుకే మనం ముందు చెప్పాం కదా, అప్పు తీరుతుందని, అప్పుల కూబిలో నుంచి బయటపడతారని. అప్పుని తప్పనిసరిగా తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అప్పు చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ధనం రావటం, అప్పు తీరటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అప్పు సమస్య అనేది పెద్దగా ఉండదు కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల, ఏడుకొండల వారి యొక్క దయ వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కోరికలు కూడా తీరుతాయన్నమాట. మీ జీవితం ఏంటంటే కనుక చక్కగా ఒక మలుపు తీసుకుంటుందని చెప్పొచ్చు. అంటే నష్టాల్లో అంతగా లేదండి, లాభాల్లోనే ఎక్కువగా ఉందన్నమాట. ఇన్ని రోజులు కూడా పనులు చేతి దాకా వచ్చి చేజారిపోతున్నాయని బాధపడ్డారు కదా, ఇప్పుడు అలా కాదండి. చేతి నిండా అంటే పని ఉంటుంది, చేతి నిండా డబ్బు ఆడుతుందన్నమాట. అలా ఉంటుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనకి ఎప్పుడు కూడా అండి ఏదో ఒక రకంగా మన జీవితంలో ఏంటంటే కష్టాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వారికండి మరీ ఏంటంటే కనుక ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తుంది. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఎప్పుడు ఏదో ఒక బాధ అనమాట. అలా ఉంటుంది కదా. అలానే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మీకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల మంచి జరుగుతుంది. అంటే ఏం చేయనంటే కనుక శనివారం ఉంది కదా, రేపు 23వ తేదీ ఉదయాన్నే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. విపరీతంగా శని బాధలతో బాధపడేవారు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని పిండి దీపం వెలిగించి మీ జీవితంలో తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక కోరుకుంటే కూడా తీరుతుందండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పెట్టే పిండి దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి స్వామివారికి చక్కగా బియ్యపిండి తీసుకొని అందులో నీళ్లు పోసి ముద్దలాగా చేసి ప్రమిదను చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏంటంటే కనుక తులసి దళాలతో, అలానే కాకుండా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి రావి ఆకును తీసుకొని రావి ఆకుకు బొట్టు పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి అందులో వేసి దీపం వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో ఏంటంటే కనుక ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే ధనం రావాలి, మీకున్న కోరిక ఎటువంటిదైనా సరే తీరాలని చెప్పుకొని ఆ యాలక్కాయని వెలుగుతున్న దీపంలో వేసేసి వెలిగించండి. 2 పూటల యాలకాయతో దీపం వెలిగించవచ్చు అనమాట. కుదరకపోతే ఒక పూట దీపం కొండెక్కిన తర్వాత యాలకాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. వారం తిరిగేసారికి మీ కోరిక తీరటంతో పాటు మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోయి మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం. ముఖ్యంగా మీ రాశికి తగ్గట్టుగా ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది, మీరు కోరుకుంది జరుగుతుంది. అలానే మీకు ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే ఓవరాల్గా మీకు బాగానే ఉంటుందండి. శనివారం బాగానే ఉంటుంది. ఆదివారం కూడా ఏంటంటే కనుక పిల్లలతో ఫ్యామిలీతో సరదాగా గడుపుతారనమాట. ప్రయాణాలు చేయటం, ప్రయాణాలలో ఏంటంటే కనుక మంచి పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది టర్న్ అవ్వటం, మీకు ఉద్యోగం రావటం, అలానే కాకుండా మీరు కొత్త విషయాలు నేర్చుకోవటం ఇలాంటివి జరుగుతాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎవరైనా పిలిస్తే మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. మధ్యవర్తులుగా అస్సలు కూడా వ్యవహరించకండి. వీళ్లకు మంచి చెప్పి వాళ్లకు చెడు చెబితే అది మీ మీదికే వచ్చి అది మిమ్మల్ని చెడ్డవాళ్ళలాగా చేసేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. డబ్బు విషయంలో మోసపోతారు కాబట్టి డబ్బు మాత్రం ఎవరికి మీ చేతుల ద్వారా ఇవ్వకండి. ఇప్పటి వరకు ఇచ్చిన ధనం తిరిగి రాలేదు కాబట్టి ఎవరికి డబ్బు ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు నష్టాలే జరుగుతాయి అన్నమాట. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఫ్యామిలీ పరంగా, వ్యాపార పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. చిన్న సమస్యలు ఉన్నాయి కానీ అవి ఏంటంటే కనుక అంత పెద్దవైతే కావు కాబట్టి ఆ సమస్యల్ని మీరు ఈజీగా తొలగించుకోగలుగుతారు. అంతా బాగానే ఉందనుకునే లోపు ఏంటంటే కనుక 2 వ్యక్తులు కలిసండి ముఖ్యంగా ఏంటంటే చాతబడి చేస్తున్నారు మీ మీద. ఎందుకంటే మీకు కూడా తెలిసే ఉంటుంది కదా, మీ చుట్టుపక్కల ఎంతమంది మీకు శత్రువులు ఉన్నారు, మీ ఫ్యామిలీలోనే మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో మీకు తెలిసే ఉంటుంది కదండి. మీ ఫ్యామిలీలోనే ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మీ మీద కుళ్ళు కుతంత్రులతో రగిలిపోయేవారు. ఇప్పటి వరకు ఏంటంటే నిజం చెప్పాలంటే చాలా మంది మీద, ఈ యొక్క సింహరాశి వారి మీద వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులతోనే అంటే చేతబడి జరిగిందనమాట. జరిగి వీళ్ళు ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి, బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ తిరిగి ఏంటంటే కనుక ఇంకా అదంతా కూడా అయిపోయింది, చేతబడి మా నుంచి దూరం అయిపోయింది, దానికి తగ్గట్టుగా మేము నివారణ చేసుకున్నాం, ఇంకా మాకేం లేదు అనుకున్నారు కదా. కానీ మళ్ళీ తిరిగి ఏంటంటే కనుక ఈ వ్యక్తులండి మీ మీద ఖచ్చితంగా చేతబడి చేస్తున్నారు. వీరు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి, అంటే ఇంటి వ్యక్తులనే చెప్పొచ్చు, బయటి వ్యక్తులని మనం చెప్పట్లేదు, ఇంటి వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్సే అనమాట, బయటి వాళ్ళు కాదండి. ఈ
ఈ ఫ్యామిలీ మెంబర్సే ఏంటంటే గనక మీ ఎదుగుదలను ఆపాలి, మీరు లైఫ్‌లో ఎదగకూడదు, మీరేంటంటే గనక వాళ్ళకంటే ముందు వెళ్ళకూడదు, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండాలి అన్నట్టుగా ఏంటంటే మీ మీద అంటే చాతబడి చేస్తున్నారు, కంకణం కట్టుకొని కూర్చున్నారని చెప్పొచ్చండి. కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళతో జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారు. ఆ తర్వాత ఏంటంటే గనక మీరు అంటే కొన్ని చేజారిపోయిన తర్వాత మనం బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి ముందు జాగ్రత్త అండి. అందుకే మీకేంటంటే విపరీతంగా గుర్తుపెట్టుకోండి ముందుగా. అంటే మాకు చాతబడి జరిగిందని ఎలా తెలుస్తుందండి అని కొంతమంది కనిపించవచ్చు. పదే పదే అనారోగ్య సమస్యలండి. ఎంత హాస్పిటల్‌కి వెళ్లి చూయించుకున్నా కానీ అనారోగ్యం తగ్గట్లేదు, చాలా ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, అనారోగ్యంతో సఫర్ అవుతున్నాం అనుకుంటే మాత్రం మీ మీద ఏదో చెడు జరిగిందని అర్థం అనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కళల్లో నలుపు కనిపిస్తూ ఉంటే, పదే పదే నలుపు కనిపించినా లేదంటే గనక ఏదో జరుగుతుంది, ఎవరో వచ్చి అంటే ముందు నించుంటున్నారన్నట్టు కొన్ని ఇలాంటివి సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇవి భయపెట్టడానికైతే కాదండి, ఇవి జరుగుతాయన్నమాట. చాతబడి జరిగిన వాళ్లకు ఎక్కువగా ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. అంటే ఇలా మూగిగా ఉండటం, అలానే కాకుండా కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం, ఉన్నట్టుండి చేత కాకపోవటం, కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, అసలు మేమేనా అన్నట్టుగా మీకు మీరే ఏంటంటే డౌట్ పడటం, ఇలాంటివి జరిగినప్పుడు మీ మీద చెడు ప్రయోగాలు జరిగాయని గుర్తుంచుకోండి. ముఖ్యంగా పదే పదే కళల్లో నలుపు వస్తుంది, నలుపు కనిపిస్తుంది. అది వస్త్రం రూపంలో కావచ్చు, జంతువు రూపంలో కావచ్చు, ఎవరైనా వ్యక్తి రూపంలో కూడా నలుపు ఏంటంటే గనక పదే పదే ఇబ్బంది పెడుతుందంటే మీ మీద చాతబడి జరిగిందని అర్థం అనమాట. దానికి నివారణ పరిహారం ఏంటంటే గనక మీరు చక్కగండి చేయించుకోవచ్చు అనమాట. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే గనక ఆంజనేయ స్వామి యొక్క అంటే బిల్ల ఉంటుంది కదా, అది ధరించటం వల్ల కూడా ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే చాతబడికి అంటే నివారణ పరిహారం అండి పసుపు ఆవాలు. అంటే ఇది 100% పోతుందని మనం చెప్పట్లేదు, కానీ 90% అయితే మీకు ముందే అంటే జాగ్రత్త పడాలంటే కనుక పసుపు ఆవాలు తీసుకోండి. పసుపు ఆవాలు ఎక్కడైనా దొరుకుతాయి, అవి తీసుకొని 11 సార్లు తల చుట్టూదా తిప్పి వాటిని ఏంటంటే ఇంటి బయట కాల్చేయాలి. అందులో కొన్ని కర్పూర బిళ్ళలు వేసి 1 స్పూన్ అన్ని పసుపు ఆవాలు తీసుకోండి. చిన్న టీ స్పూన్ పసుపు ఆవాలు, 7-8 కర్పూర బిళ్ళలు వేసి ఒక పొట్లం కట్టండి. తెల్లని కాగితం, గీతలు అంటే రాతలు లేని కాగితంలో పొట్లం కట్టి 11 సార్లు తల చుట్టూదా తిప్పి వాటిని ఇంటి బయట కాల్చేస్తే చేతబడి అనేది మెల్లిమెల్లిగా మీ నుంచి దూరం అవుతుంది. కాబట్టి ఇది మీరు కొంచెం జాగ్రత్త పడండి. ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక మేము ఈ రోజు ఇంత సంపాదించుకున్నాం, అంత సంపాదించుకున్నాం అని చెప్పకండి. నార్మల్గా మీరు రూపాయి సంపాదించినా 10 రూపాయలు సంపాదించినట్టు ఉంటారు. కాబట్టి మీ మీద నరదిష్టి, చెడు దిష్టి, అలానే కాకుండా చెప్పాలంటే ఈ కుళ్ళు, కుతంత్రలు, అలానే ఇలా చాలా ఉంటాయండి. మీ చుట్టూదా ఉండే వాళ్ళే మీ మీద ఏడవటం, మిమ్మల్ని తొక్కేయాలని చూడటం, అలానే కాకుండా ఇవన్నీ కూడా జరుగుతాయండి. ముఖ్యంగా మీకు చాతబడి చేయించే వాళ్ళల్లో పీ లెటరు, అలానే కాకుండా చెప్పాలంటే గనక ఎస్ లెటర్ వాళ్ళు ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరే అని చెప్పట్లేదు, కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా చేతులు కలిపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఎక్కువగా హనుమాన్ చాలీసా వింటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చండి.